అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి సై చేయి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెనలు. అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొంచెం 4 సార్లు ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని పబ్లిక్గా నడి రోడ్డు మీద పట్టపగులు మిట్ట మధ్యాహ్నం లం కారంతో సంబోధిస్తాడు. గంట అంటాడు, అరగంట అంటాడు, సంజు అంటాడు, సుక్కు అంటాడు, పోలవరం అంటే నాకు తెలియదు అంటాడు, మధ్యలో వచ్చి నేను తగ్గదిలే అంటాడు, అప్పుడప్పుడు మొన్న బాతుల్లో జారి పడ్డానంటాడు. కొంచెమే దురుసుతనం ఉంటుంది అంతే. చాలా 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 దుర్మార్గుడు అండి అతను. కొద్దిగా అనిపిస్తాయి కానీ మనసు మాత్రం వెన్నాను. అబ్బా, మనసు మాత్రం వెన్న. తిరుమల లడ్డూలో నెయ్యి ఉండదు కానీ ఈయన మనసు మాత్రం వెన్న. బా, అసలు ఒకరినొకరిని పొగుడుకోవడంలో వీళ్ళకి వీళ్ళే అంటే అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమాత్రం దగ్గరండి. ఈయన ఒక దిగ్గజం, ఈయన ఒక ఖనిజం. చూడండి, పడిపోయి బార్లా కింద పడిపోయి ఎలా ఈ వయసు ఎంత, నీ రాజకీయ అనుభవం ఎంత, నీకన్నా తక్కువ కుర్రాడే కదా, సరే పోనీ నీకు బీఫామ్ ఇచ్చాడు, లేకపోతే మంత్రి పదవి ఇచ్చాడు, ఒకసారి బాగానే ఒక 5,000 కోట్లు వెనకేసుకున్నావు, కృతజ్ఞత ఉండడంలో తప్పు లేదు, ప్రజల డబ్బు నొక్కేడు నీకేం కొత్త కాదు, అంతమంది జనాలు ఉన్నారు, నీకు ఆత్మాభిమానం లేదా, నువ్వు మనిషివే కదా, అంతమంది చూస్తున్నాగా బార్లో పడిపడి యోగాసనం వేయి.